అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుభాష్ చంద్రబోస్ మనకి ఫ్రీడమ్ రావడానికి మెయిన్ పర్సన్. చాలా తెలివైన వాడు. ఇతడు 18 ఆగస్ట్ 1945న ప్లేన్ క్రాష్తో చనిపోయారని చాలా మంది చెప్పారు. కానీ అది ఇండియన్స్ ఎవ్వరూ నమ్మలేదు. అసలు ఏం జరిగింది? ఇండియా ఎందుకు ఈ సీక్రెట్ని దాచింది? దీని వెనుక ఉన్న అసలైన రీజన్ ఏంటి? 17 ఆగస్ట్ 1945 ఆఫ్టర్నూన్ 2 PM సైగన్ ఎయిర్పోర్ట్ నుంచి మిత్సుబిషి KI-21 హెవీ బాంబర్ ఫ్లైట్ సుభాష్ చంద్రబోస్తో పాటుగా జపాన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అండ్ ఇండియన్ ఆర్మీ కొలోనల్ హబీబుర్ రెహమాన్ ఇంకా ఇద్దరి పైలట్స్తో కలిసి వెళ్లారు. నెక్స్ట్ డే తైవాన్లో ఫ్యూయల్ నింపుకోవడానికి చాలా స్పీడ్గా రన్వే నుంచి టేక్ ఆఫ్ అయింది. సడన్ గా ఒక పెద్ద శబ్దం వినిపించింది. బోస్ వెళ్లిన ఫ్లైట్ కూలిపోయింది. అందరూ అక్కడికక్కడే చనిపోయారు. హబీబుర్ రెహమాన్ ఒక్కడే అన్కాన్షియస్ అయ్యాడని చెప్పారు. తర్వాత తైవాన్లోనే అంత్యక్రియలు చేశారు. ఆగస్ట్ 23న బోస్ చనిపోయారని అనౌన్స్ చేశారు. తర్వాత బోస్ అస్థికలు జపాన్లో రెంకోజీ టెంపుల్లో ఉంచారని చెప్పారు. ఇది మనకి తెలిసిన చెప్పిన చరిత్ర. సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897లో పుట్టారు. 1918లో ఫిలాసఫీలో MBA చేశారు. కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. 1920లో ఇండియన్ సివిల్స్తో 4th టాపర్గా నిలిచారు. తర్వాత ICSలో జాయిన్ అయ్యారు. ఒకరోజు క్యాల్కటాలో ఒక పబ్ బయట డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసి ఉండడం చూసి ఆయన రక్తం మండిపోయింది. మా దేశాన్ని దోచుకుంటూ మమ్మల్నే కుక్కలతో సమానంగా చూస్తారా అని ఎలా అయినా ఫ్రీడమ్ తేవాలని అనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా నిలిచి పోరాడాలి అప్పుడే అనుకున్నారు. ఆయన ఫిక్స్ అయ్యారు. 1921లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుంచి రాజీనామా చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు. తన మాటకి తన టాలెంట్కి బాగా ఎదిగారు. ఒకసారి పార్టీ ప్రెసిడెంట్గా గాంధీ నుంచి ఒక అతను నిల్చుంటే అతనికి ఆపోజిట్గా బోస్ నిల్చున్నారు. అప్పట్లో ఒక మీటింగ్లో గాంధీ అహింసతో ఫ్రీడమ్ సాధిద్దామని చెప్పారు. బోస్ మైక్ తీసుకుని గాంధీ గారు చెప్పినట్టు అహింసతోనే ఫైట్ చేద్దాం, కానీ అహింస అని మన దగ్గర పోరాడే శక్తి, దమ్ము, సైన్యం ఉన్నప్పుడు అంటే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. కానీ మన వెనక ఏం లేకుండా అహింస అంటే మనల్ని చేతకాని వాళ్ళలా చూస్తారు. అందుకే సుభాష్ సేన అని స్థాపించి ఫ్రీడమ్ తెప్పిస్తాను అని అన్నారు బోస్. బోస్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్దలకి కొన్ని గొడవల వల్ల బోస్ ఆ పార్టీకి రాజీనామా ఇచ్చేసి వచ్చేశారు. ఇండియాకి ఫ్రీడమ్ రావాలంటే వేరే కంట్రీస్తో ఫ్రెండ్షిప్ చేయాలని తెలుసుకుని బ్రిటిష్కి ఆపోజిట్గా ఉన్న జపాన్, రష్యా, జర్మనీ ఆర్మీని కలుపుకుని బ్రిటిష్ పైన యుద్ధం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఫ్రెండ్షిప్ కోసం బోస్ వేరే దేశాలు వెళ్లారు. అలా వెళ్లిన ఆయన ఎమిలీ అనే ఒక లేడీని టైపింగ్ స్కిల్స్ చాలా బాగా ఉండటం వల్ల బోస్కి పర్సనల్ అసిస్టెంట్గా ఆవిడ జాయిన్ అయింది. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడి ఇద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 5 ఏళ్లకి వీళ్ళకి అనితా బోస్ అనే పాప పుట్టింది. అనితాకి 4 months ఉన్నప్పుడు బోస్ వాళ్ళ వైఫ్ అండ్ పాపకి మళ్ళీ వస్తా అని మాట ఇచ్చి వెళ్లారు. బోస్ 20 ఏళ్ల పొలిటికల్ లైఫ్లో 11 సార్లు జైలుకి వెళ్లారు. 1940లో బోస్ని బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారు. కోర్టుకి తీసుకెళ్లడానికి ఇంకా 6 నెలలు టైం ఉంది. ఈ టైంలో ఇండియాకి నేను చాలా అవసరం. ఈ టైంలో వేరే కంట్రీ వాళ్ళు మనతో కలిస్తే డెఫినెట్గా ఫ్రీడమ్ వస్తుందని అనుకున్నారు. ఎలా అయినా తప్పించుకోవాలనుకున్నారు. దానికి ఒక ప్లాన్ వేశారు. 3 నెలలు బియర్డ్ పెంచారు. ఒక 5 days ఏమీ తినలేదు. ఈ టైంలో బోస్కి ఏదైనా అయితే ఇండియా మొత్తం ఊరుకోదు అని బోస్ని ఇంటికి పంపేసి అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. బోస్ తన ఫ్రెండ్ అక్బర్ షాకి సీక్రెట్ టెలిగ్రామ్ పంపారు. అక్బర్ షా తన ఇంటికి రాగానే బోస్ ముస్లింలా మారి మొహమ్మద్ జైదున్ అని పేరు మార్చుకున్నారు. బోస్ మాయమైపోయారు అని తెలిసి ఇండియా అంతా అయోమయంలో పడింది. నిజంగా మాయమైపోయారా లేదంటే వీళ్లే చంపేసేలా చెప్తున్నారా అని ఒక సందేహంలో పడింది. బోస్ మారువేషంలో రష్యాకి స్టార్ట్ అయ్యారు. తర్వాత రష్యాలో బోస్ తన పేరు ఓర్నాల్డో మజోటాగా మార్చుకున్నారు. రష్యన్ స్పై కళ్ళు కప్పి జర్మనీకి చేరుకున్నారు. అక్కడ హిట్లర్ని కలిసి జర్మనీలో యుద్ధ ఖైదీలుగా ఉన్న ఒక 10,000 మంది ఇండియన్స్ని విడిపించి హిట్లర్ని ఒప్పించారు. దానికి తర్వాత జర్మనీ రేడియో సర్వీస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది ఏంటంటే కనపడకుండా మాయమైపోయిన ఇండియాకి చెందిన బోస్ సేఫ్గా బెర్లిన్లో ఉన్నారని న్యూస్ వచ్చింది. హిట్లర్తో చేతులు కలిపిన ఫోటో న్యూస్ పేపర్లో వచ్చింది. అది చూసి బ్రిటిష్ వాళ్ళకి వణుకు పుట్టింది. ఎందుకంటే అప్పట్లో హిట్లర్ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నాడు కాబట్టి. కానీ
తర్వాత 1945లో బోస్ చనిపోయాడని న్యూస్ వచ్చింది, కానీ అది చాలా మంది నమ్మలేదు. బోస్ ప్లేన్ క్రాష్ లో చనిపోలేదని చాలా ప్రూఫ్స్ అయితే వచ్చాయి. 1995లో కాల్కటా ఏసియాటిక్ సొసైటీ మాస్కోలో ఇండో సోవియట్ క్లాసిఫైడ్ ఫైల్స్ ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఫైల్ దొరికింది. అందులో రష్యన్ కేజీబీ రిపోర్ట్లో ఇప్పుడు గాంధీతో నెహ్రూతో మనకి పని జరగట్లేదు, వీ నీడ్ టు యూస్ బోస్ నౌ అని రాసి ఉంది. ఈ ఫైల్ ప్రిపేర్ అయింది 1946లో, అంటే బోస్ చనిపోయిన నెక్స్ట్ ఇయర్. ఇంకొక కాన్ఫిడెన్షియల్ ఫైల్లో స్టాక్ అండ్ మాల్టోవ్ మధ్య ఒక డిస్కషన్ కూడా నడిచింది. అందులో బోస్ ని ఇంకా రష్యాలోనే ఉంచాలా లేదా పంపించేయాలా అనే డిస్కషన్ చేసుకున్నారు. ఇది కూడా 1946లోనే జరిగింది. ఇక 2005లో బీబీసీ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఆగస్ట్ 14, 1940 నుంచి ఆగస్ట్ 20, 1945 వరకు ఈ ప్లేన్ క్రాష్ జరగలేదని, అసలు ఇలాంటి ప్రూఫ్స్ లేదని తెచ్చారు. ఇంకా మరి ఆగస్ట్ 18న క్రాష్ ఎలా అయింది? బోస్ చనిపోయిన ఫోటోస్ కానీ సర్టిఫికెట్స్ కానీ ఎక్కడా బయటకు రాలేదు. నిజంగా చనిపోతే ఒక్క ఫోటో అయినా వస్తుంది కదా. నిజంగా ప్రమాదంలో చనిపోయారా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ 3 కమిటీలను వేసింది. 1955లో నవాజ్ కమిటీ, 1917లో ఖోస్లా కమిటీ, 1999లో ముఖర్జీ కమిటీ. ఫస్ట్ 2 కమిటీస్ బోస్ చనిపోయారని చెప్పింది, కానీ థర్డ్ కమిటీ బోస్ చనిపోలేదని చెప్పింది. తన అస్థికలు అని చెప్పింది తనది కాదు, ఒక జపాన్ సోల్జర్ హార్ట్ అటాక్ తో చనిపోయిన అతడి అస్థికలు అని చెప్పుకొచ్చారు. మరి బోస్ ఎక్కడ? దానికి అందరి ఆన్సర్ గన్నమి బాబా. బోస్ చనిపోయారని చెప్పిన కొన్ని ఇయర్స్ కి యూపీలో ఫైజాబాద్ లో ఒక బాబా కనిపించారు. అతని పేరు గమ్నమి బాబా. చూడటానికి అచ్చు బోస్ లానే ఉంటారు. అతని బర్త్డే కూడా 23నే జరుపుకునేవారు. ఆయన సెప్టెంబర్ 16, 1985లో చనిపోయారు. చనిపోయిన తర్వాత అతని దగ్గర సూట్ కేసెస్ ఓపెన్ చేసి చూస్తే అందులో గోల్డెన్ ఫ్రేమ్ స్పెట్స్, రోలెక్స్ వాచ్, పెన్సిల్ టార్చ్, బోస్ డెత్ న్యూస్ పేపర్ కట్టింగ్స్, బోస్ ఫ్యామిలీ ఫోటోస్, బైనోక్యులర్స్, ఇండియా మ్యాప్ దొరికాయి. ఫోరెన్సిక్ వాళ్ళు గన్నమి బాబా అండ్ బోస్ హ్యాండ్ రైటింగ్ సేమ్ అని చెప్పారు. మరి ఎందుకు బోస్ డెత్ ని దాచి ఉంచారు? చనిపోకపోతే ఏమైంది మరి? 1945 తర్వాత రష్యాలోనే బోస్ సీక్రెట్ గా బతికుండాలి, లేదా 1953లో రష్యాలో స్టాలిన్ బోస్ ని ఉరితీసి చంపేశారని పుకారు కూడా ఉంది, లేదా గమ్నమి బాబాలా సీక్రెట్ గా బతికి ఉండాలి. ఫ్రీడమ్ టైంలో ఒక యుద్ధ ఖైదీగా ఎనిమీ కంట్రీకి వెళ్లటం కన్నా చనిపోయినట్టు ఫేక్ చేసి సీక్రెట్ గా బతకడం బెస్ట్ అనుకుని ఇలా చేశారని మ్యాక్స్ అందరూ అన్నారు. ఈ కాన్స్పిరసీస్ మీద మీ వ్యూ ఏంటో కామెంట్ చేయండి. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.